నమస్తే, వెల్కమ్ టు 4 సైడ్స్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్. నేను విజయశంకర్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. భారత్ పై కన్నెత్తి చూస్తే వినాశనమే, పాకిస్తాన్ కు ప్రధాని మోదీ హెచ్చరిక. రేవంత్ కు అందాల పోటీలపై ఉన్న శ్రద్ధ రైతుల మీద లేదు. సీఎం రేవంత్ పై హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు. వల్లభనేని వంశీకి బెయిల్ మంజూరు చేసిన విజయవాడ కోర్టు. చార్మినార్ కు మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్, హెరిటేజ్ వాక్ తో అందాల భామల హొయ్యలు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితుడు శ్రవణ్ రావు అరెస్ట్ అయ్యారు. చీటింగ్ కేసులో సిసిఎస్ పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. పెట్టుబడుల పేరుతో మోసం చేశారని శ్రవణ్ రావుపై ఆకాష్ కృష్ణ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితుడు శ్రవణ్ రావు అరెస్ట్ అయ్యారు. చీటింగ్ కేసులో సిసిఎస్ పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. పెట్టుబడుల పేరుతో మోసం చేశారని శ్రవణ్ రావుపై ఆకాష్ కృష్ణ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి శ్రీనివాస్, శ్రవణ్ రావుపై గతంలోనే ఈ ఏదైతే ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే. అయితే ప్రస్తుతం చీటింగ్ కేసులో అతన్ని అరెస్ట్ చేసినట్లుగా సమాచారం అంతోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి శ్రీనివాస్? అయితే మనకి శ్రవణ్ రావు కేసుకు సంబంధించి చూసుకుంటే కనుక మరో కేసు నమోదైంది. అంటే ఫోన్ ట్యాపింగ్ కేసు వేరు, ఈ కేసు వేరు. ఈ కేసుకు సంబంధించి తాజాగా పెట్టుబడుల విషయంలో తనని మోసం చేశారని చెప్పేసి ఆ కృష్ణ అనే వ్యక్తి, ఆకాష్ కృష్ణ అనే వ్యక్తి కంప్లైంట్ చేయడం జరిగింది సిసిఎస్. సో ఇప్పటికే ఏదైతే ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రవణ్ రావుకు ఇది ఒకటి మరో కేసు రావడంతోనే కొద్దిగా ఆయనకు ఇబ్బందికర పరిణామాలు చోటు చేసుకున్నాయని చెప్పచ్చు. అయితే తనని పెట్టుబడుల కోసం అని చెప్పేసి మోసం చేశాడని చెప్పేసి ఆకాష్ కృష్ణ సిసిఎస్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. సిసిఎస్ లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఆయనని అరెస్ట్ చేయడం జరిగింది. మొత్తానికి ఒకవైపు ఫోన్ ట్యాపింగ్ కేసు, పెట్టుబడుల కేసుకు సంబంధించి మరి ఏ విధంగా ఉంటుంది, అలా అది ఎవరి మేరకు ఎందుకంటే కేవలం శ్రవణ్ రావు ఒక్కరే కేసులో ఉన్నారా, లేకపోతే ఈ విషయంలో మళ్ళీ ఇంకెవరి పేర్లన్నా వస్తాయి అనేది కొద్దిగా ఉత్కంఠ అయితే నెలకొనడం దిగుతుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.
సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయి జైల్లో ఉన్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి భారీ ఊరట దక్కింది. ఈ కేసులో వంశీకి బెయిల్ మంజూరైంది. విజయవాడ ఎస్సీ ఎస్టీ కోర్టు వంశీకి షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. వంశీతో పాటు ఇదే కేసులో అరెస్ట్ అయిన మరో 4 నిందితులకు కూడా కోర్టు బెయిల్ మంజూరు చేసినట్లు న్యాయ వర్గాలు తెలిపాయి. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయి జైల్లో ఉన్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి భారీ ఊరట దక్కింది. ఈ కేసులో వంశీకి బెయిల్ మంజూరైంది. విజయవాడ ఎస్సీ ఎస్టీ కోర్టు వంశీకి షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. వంశీతో పాటు ఇదే కేసులో అరెస్ట్ అయిన మరో 4 నిందితులకు కూడా కోర్టు బెయిల్ మంజూరు చేసినట్లు న్యాయ వర్గాలు తెలిపాయి. భారత ప్రధాన న్యాయమూర్తిగా విధులు నిర్వహించిన జస్టిస్ సంజీవ్ ఖన్నా పదవీ విరమణ చేశారు. సుప్రీంకోర్టు 51వ సీజేఐగా 2024 నవంబర్ 11న బాధ్యతలు చేపట్టారు. 6 నెలల పదవీ కాలం ముగియడంతో నేడు రిటైర్ అయ్యారు. కాగా సుప్రీంకోర్టు తదుపరి సీజేఐగా జస్టిస్ బిఆర్ గవాయ్ బుధవారం బాధ్యతలు చేపట్టనున్నారు. గవాయ్ని సుప్రీంకోర్టు 52వ సీజేఐగా రేపు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఏడాది నవంబర్ 23 వరకు సీజేఐగా ఆయన కొనసాగనున్నారు. భారత ప్రధాన న్యాయమూర్తిగా విధులు నిర్వహించిన జస్టిస్ సంజీవ్ ఖన్నా పదవీ విరమణ చేశారు. సుప్రీంకోర్టు 51వ సీజేఐగా 2024 నవంబర్ 11న బాధ్యతలు చేపట్టారు. 6 నెలల పదవీ కాలం ముగియడంతో నేడు రిటైర్ అయ్యారు. కాగా సుప్రీంకోర్టు తదుపరి సీజేఐగా జస్టిస్ బిఆర్ గవాయ్ బుధవారం బాధ్యతలు చేపట్టనున్నారు. గవాయ్ను సుప్రీంకోర్టు 52వ సీజేఐగా రేపు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఏడాది నవంబర్ 23 వరకు సీజేఐగా ఆయన కొనసాగనున్నారు. ఆపరేషన్ సింధూర్పై భారత విదేశాంగ శాఖ కీలక ప్రకటన చేసింది. జమ్మూ కాశ్మీర్ విషయంలో భారత విధానంలో ఎటువంటి మార్పు లేదని స్పష్టం చేసింది. కాల్పుల విరమణపై డీజేఎంఓల విషయంలో చర్చించామని భారత విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్ వెల్లడించారు. మే 10వ తేదీన పాకిస్తాన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ నుంచి ఫోన్ వచ్చిందని చెప్పారు. ఆ క్రమంలో ఈ భేటీలో కాల్పుల విరమణపై నిర్ణయం తీసుకున్నామన్నారు. In the last week, as a result of Operation Sindoor, Pakistan has seen its terror centers in Bahawalpur, Murudke, Muzaffarabad and other places destroyed.
You have been informed of it in several of the briefings that we've had. Thereafter, its military capabilities were significantly degraded by us and key air bases effectively put out of action. If the Pakistani FM wishes to project these as achievement, obviously he is welcome to do so. Where India is concerned, our stand was very clear and consistent from the start. We would target terrorist infrastructure operating out of Pakistan. If the Pakistani military stayed out, there would be no problem. If they fired on us, we would respond. If the Pakistani military stayed out, there would be no problem. If they fired on us, we would respond suitably. Till the night of 9th May, Pakistan was threatening India with a massive assault. Once their attempt failed on 10th May morning, and they received a devastating Indian counter response, their tune changed, and their DGMO eventually reached out to us. I just referred to the timings, etc., as to when they reached out. In essence, India's position remained the same. Pakistan's position changed on 10th May morning after its air bases were effectively put out of action. All you have to do is to look at who called who. In the last week, as a result of Operation Sindoor, Pakistan has seen its terror centers in Bahawalpur, Murudke, Muzaffarabad, and other places destroyed. You have been informed of it in several of the briefings that we've had. Thereafter, its military capabilities were significantly degraded by us and key air bases effectively put out of action. If the Pakistani FM wishes to భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఇల్లందు నియోజకవర్గంలో గల బయ్యారం టేకులపల్లి మండలంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువకులు వాళ్ళ కాళ్ల మీద వాళ్ళు నిలబడేందుకు స్వయం ఉపాధితో ఎదగడానికి రాజీవ్ యువ వికాసం వరం లాంటిది అని అన్నారు. భారతదేశంలో ఇలాంటి పథకం ఎక్కడా లేదని తెలిపారు. 10 ఏళ్లు పాలించిన టీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఎలాంటి భృతి కల్పించలేదని ఆయన ఆరోపించారు. పేదలు బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి కుటుంబాలకు సంబంధించిన బిడ్డలు చదువుకుంటే ఆ చదువుతో వాళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చి జీవితంలో స్థిరపడతారని, తద్వారా వాళ్ళ కుటుంబ స్థితిగతులు మెరుగుపడతాయని, తద్వారా ఆ కుటుంబాలతో పాటు ఆ గ్రామం అభివృద్ధి చెందుతున్న ఆశతో తల్లిదండ్రులు చదివిస్తూ పోతే 10 సంవత్సరాలు ఉద్యోగాలు రాక బిడ్డలంతా అల్లాడిపోతూ చివరికి గ్రామాలకు వచ్చి బీటెక్ చదువుకున్నటువంటి వాళ్ళు, ఎంబీఏ చదువుకున్నటువంటి వాళ్ళు, లేకపోతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినటువంటి వాళ్ళు గ్రామాల్లోకి వచ్చి చివరికి పెళ్లిళ్ళలో సప్లయర్స్గా తిరుగుతూ ఉంటే ఇది కాదు కదా మనం కోరుకున్న తెలంగాణ. చదువుకున్న ప్రతి బిడ్డకి ఏదో ఒక అవకాశం వచ్చేటట్టుగా చేయాలనేటువంటి ఆలోచనతో ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రాగానే 57,000 మంది నిరుద్యోగ యువకులకి ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాల నియామక పత్రాలు అందించడమే కాకుండా వాళ్లతో పాటు ఇంకొక 30,000 ఉద్యోగాలు వాళ్ళకు వచ్చేటట్టుగా ఈ సంవత్సరమే ఆ కార్యక్రమం కూడా చేపడతా ఉన్నాం. ప్రభుత్వ ఉద్యోగాలు రానటువంటి వాళ్ళు, పొందలేనటువంటి వాళ్ళు కూడా ఇంకా కూలీలో పోయో లేకపోతే సప్లయర్స్గా ఉండనో లేకపోతే అక్కడ ఇక్కడ హోటల్స్లో పనిచేసేటట్టు కాకుండా, లేకపోతే 100 రోజులు పనికి పోయేటట్టుగా కాకుండా వాళ్ళ కాళ్ల మీద వాళ్ళు నిలబడే విధంగా, వాళ్ళ కాళ్ల మీద వాళ్ళు నిలబడటం కోసం స్వయం కృషితో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అనేటువంటి ఒక స్కీమ్ తీసుకొని వచ్చి ఈరోజు రాజీవ్ యువ వికాసం పేరుతో దాదాపు 9,000 కోట్ల రూపాయలతో నిరుద్యోగ యువకుల కోసం స్వయంగా వాళ్ళ కాళ్ల మీద వాళ్ళు నిలబడటం కోసం శాంక్షన్ చేసే కార్యక్రమాన్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చేశాం.
సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. ఓ పక్క వడ్లు అమ్మేందుకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే సీఎం రేవంత్ మాత్రం అందాల పోటీలపై దృష్టి పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అందాల పోటీ పట్ల ఉన్న శ్రద్ధ రైతుల పట్ల లేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను గాలికి వదిలేసిందని ఆయన మండిపడ్డారు. అందాల పోటీల మీద రివ్యూలు చేస్తున్నాడు. వేలాది మంది పోలీస్ అధికారులను ప్రభుత్వ అధికారులను నియమిస్తూ అందాల పోటీలకు ఇబ్బంది కలగకుండా కుక్కల్ని ఎత్తుక చంపుతున్నారు, లేకపోతే డబ్బలు ఎత్తేస్తున్నారు, స్ట్రీట్ వెండర్స్ దుకాన్లు తీసేస్తున్నారు, చాలా కష్టపడుతున్నారు, పర్వాలేదు. కానీ దేశానికి అన్నం పెట్టే రైతన్న కోసం, 6 కాలం కష్టపడి పంట పండించే రైతన్న కోసం రివ్యూ చేయడానికో రైతుల కష్టాలు తీర్చడానికో ఈ ముఖ్యమంత్రి గారికి ఈ ప్రభుత్వానికి కనీసం సమయం లేకపోవడం అనేది చాలా దురదృష్టకరం. అంటే ఈ ప్రభుత్వం రైతుల పట్ల ఏ పాటి చిత్తశుద్ధి ఉందో ఈరోజు మనకు స్పష్టంగా అర్థమవుతూ ఉంది. ధాన్యపు రాశులను గాలికి వదిలేసి అందాల పోటీలతో అందాల రాసుల చుట్టూ ఈ ముఖ్యమంత్రి గారు ఈ ప్రభుత్వం అంతా కూడా తిరుగుతూ ఉంది. అందాల పోటీల మీద రివ్యూలు చేస్తున్నాడు. వేలాది మంది పోలీస్ అధికారులను ప్రభుత్వ అధికారులను నియమిస్తూ అందాల పోటీలకు ఇబ్బంది కలగకుండా కుక్కల్ని ఎత్తుక చంపుతున్నారు, లేకపోతే డబ్బలు ఎత్తేస్తున్నారు, స్ట్రీట్ వెండర్స్ దుకాన్లు తీసేస్తున్నారు, చాలా కష్టపడుతున్నారు, పర్వాలేదు. కానీ దేశానికి అన్నం పెట్టే రైతన్న కోసం 6 కాలం కష్టపడి పంట రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాబోయే 2-3 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉరుములు మెరుపులతో పాటు మోస్తారు వర్షాలు పడతాయని వెల్లడించింది. తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, నల్గొండ, హైదరాబాద్లో ఈదురుగాలులు, వడగళ్ల వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. అలాగే ఏపీలోని అల్లూరి, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కడప, సత్యసాయి జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. రాబోయే 2-3 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉరుములు మెరుపులతో పాటు మోస్తారు వర్షాలు పడతాయని వెల్లడించింది. తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, నల్గొండ, హైదరాబాద్లలో ఈదురుగాలులు, వడగళ్ల వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. అలాగే ఏపీలోని అల్లూరి, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కడప, సత్యసాయి జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి లెనిన్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి లెనిన్, మొత్తంగా వర్షాలకు సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి? ఓకే విజయ్, రేపు తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన ఉన్నట్లుగా వాతావరణ శాఖ అయితే ఉత్తర్వులు జారీ చేసింది. అయితే తెలంగాణ ఉమ్మడి ఆదిలాబాదు, నిజామాబాదు, నల్గొండ, మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ లో ఈదురుగాలులు, మోస్తారు నుండి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లయితే తెలిపింది. అలానే ఆంధ్రప్రదేశ్ కు చూసుకుంటే అల్లూరి, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కడప, సత్యసాయి, అన్నమయ్య జిల్లాల్లో మోస్తారు నుండి భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్లయితే తెలిపింది. అయితే మనం చూసుకున్నట్లయితే వాతావరణ శాఖ అయితే చెప్పిన దాని ప్రకారం చూస్తే మోస్తారు నుండి భారీ వర్షం పడే అవకాశాలు ఉన్నాయి. రైతులు పంట పొలాల దగ్గర ఉండొద్దు, తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పేసి కూడా చెప్పారు. అత్యవసర సమయంలో మాత్రమే బయటికి రావాలి అని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అయితే ఇప్పటికే చెప్పడం జరిగింది. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. 3-4 రోజులు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లుగా అయితే వాతావరణ శాఖ తెలిపింది. విజయ్, లెనిన్, ప్రధానంగా ఇటు ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాలో వర్షాలు పడే అవకాశం ఉంది, తెలంగాణలో ఏ జిల్లాలో వర్షాలు పడే అవకాశం ఉంది లెనిన్? తెలంగాణలో చూసుకుంటే ఉమ్మడి ఆదిలాబాదు, నిజామాబాదు, నల్గొండ, మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ లో పడే అవకాశాలు ఉన్నాయి. అలానే ఏపీలో చూసుకుంటే అల్లూరి, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కడప, సత్యసాయి, అన్నమయ్య జిల్లాల్లో మోస్తారు నుండి భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. దాదాపు వర్షము గంటకు 50 నుండి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉన్నట్లుగా అయితే వాతావరణ శాఖ తెలిపింది. విజయ్, రైట్, థ్యాంక్ యూ లెనిన్. థ్యాంక్ యూ విజయ్.
ప్రధాని నరేంద్ర మోదీ పంజాబ్లోని అదంపూర్ ఎయిర్ బేస్ను సందర్శించారు. ఈ సందర్భంగా భారత సైనికులను మోదీ అభినందించారు. అలాగే ఆపరేషన్ సింధూర్ గురించి అక్కడ సైనికులతో చర్చించారు. మన సోదరులు కూతుళ్ల సింధూరాన్ని తుడిచేస్తే ఉగ్రవాదుల ఇళ్లలోకి దూరి మరీ చంపేస్తామని భారత సైన్యం ఎదురుగా నిలిచి పోరాడిందని మోదీ అన్నారు. ఉగ్రవాద స్థావరాలతో పాటు 100 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారని, భారతదేశంలోని సామాన్యుల జోలికి వచ్చిన వారిని వినాశనమేనని ఆయన అన్నారు. सुबह सुबह आपके बीच आया हूं आपके दर्शन करने के लिए। जब वीरों के पैर धरती पर पड़ते हैं तो धरती धन्य हो जाती है। जब वीरों के दर्शन का अवसर मिलता है तो जीवन धन्य हो जाता है। और इसलिए मैं आज सुबह सुबह ही आपके दर्शन करने के लिए यहां पहुंचा। आज से अनेक दशक बाद भी जब भारत के इस पराक्रम की चर्चा होगी तो उसके सबसे प्रमुख अध्याय आप और आपके साथी होंगे। आप सभी वर्तमान के साथ ही देश की आने वाली पीढ़ियों की और उनके लिए भी नई प्रेरणा बन गए हैं। मैं वीरों की इस धरती से आज एयरफोर्स, नेवी और आर्मी के सभी जाबाजों, बीएसएफ के अपने शूरवीरों को सैल्यूट करता हूं। सुबह सुबह आपके बीच आया हूं। తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. శ్రీవారి బ్రేక్ దర్శనాలకు సిఫార్సు లేఖలను తిరిగి స్వీకరించాలని నిర్ణయించింది. మే 15వ తేదీ నుంచి సిఫార్సు లేఖలపై బ్రేక్ దర్శనాల కేటాయింపు తిరిగి ప్రారంభించాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ నెల 15 నుంచి తెలంగాణ, ఏపీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సిఫార్సు లేఖలపై బ్రేక్ దర్శనాలను కేటాయించినట్లు తెలిపారు. ఇటు తిరుమల శ్రీవారి బ్రేక్ దర్శనాలకు సంబంధించి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ట్వీట్ చేశారు. శ్రీవారి బ్రేక్ దర్శనాలకు సిఫార్సు లేఖలను తిరిగి స్వీకరించనున్నామంటూ ఆయన తెలిపారు. మే 15వ తేదీ నుంచి ఏపీ మరియు తెలంగాణ ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సిఫార్సు లేఖలపై బ్రేక్ దర్శనాల కేటాయింపు పునఃప్రారంభం అవుతుందని ఆయన వెల్లడించారు. రైట్, మొత్తంగా ఇవి ఇప్పటివరకు ఉన్నటువంటి న్యూస్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 4 Sides TV.